అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 1997లో రిలీజ్ అయినటువంటి పెద్దన్నయ్య మూవీ షూటింగ్ లొకేషన్ ఒకటి, సూత్రధారులు ఒకటి, అలాగే శతమానం బాబుతోటి ఇంకా చాలా మూవీస్ ఈ కపిలేశ్వరపురం అనే గ్రామంలో తీయడం జరిగిందండి. ఈ కపిలేశ్వరపురం అనే గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా కపిలేశ్వరపురం అనే గ్రామం గురించి చెప్పాలనుకున్నాండి. ఈ గ్రామంలో ఒక పక్కన కాలువ, ఒక పక్కన గోదావరి. కాలువ పక్కన గ్రామాలు దాటి వెళ్ళడం కోసం ఇక్కడ వంతెనలు కట్టడం జరిగిందండి. మనకి కనిపిస్తున్న విజువల్స్లో కనుక చూస్తే కనుక ఈ వంతెనలు కాలువ మీద ఎంత పటిష్టంగా కట్టారో మనకు అర్థమవుతుంది. ఈ కాలువ దాటి అవతల పక్కకి వెళ్ళి వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి బైక్ రూట్ కానీ ఆటో వరకు కూడా వెళ్ళే అంత ఛాన్స్ కూడా ఈ వంతెనకు కట్టడం జరిగిందండి. ఈ వంతెన చూసినట్లయితే కనుక మనకి ప్రతి గ్రామానికి కూడా ఒక రోడ్డు అయితే వేయడం జరిగింది. ఈ రోడ్లో నుంచి వంతెన దాటుకుండి ఇక్కడ ప్రజలు వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నారండి ఇక్కడ ప్రజలు. కపిలేశ్వరపురం గ్రామాన్ని గురించి మనం చెప్పేదానికంటే సినిమా వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో చూద్దామండి. గోదావరి పక్కన ఉన్న కపిలేశ్వరపురం మా ఊరు. గలగలా పారే మా తల్లి గోదావరి. ఊరంతా పచ్చని పంట చేలు, కొబ్బరి తోటలతో అందంగా ముస్తాబు చేసిన కొత్త పెళ్లి కూతురిలా ఉండే కపిలేశ్వరపురం మా ఊరు. ఇప్పుడు మనం చూసిన ఈ క్లిప్పింగ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ లొకేషన్లో ఉన్న క్లిప్పింగ్ అండి. కపిలేశ్వరపురం గ్రామంలో అక్కడక్కడ కొన్ని సీన్స్ తీశారు. కపిలేశ్వరపురం ఈ లాకులు అంటే చాలా పెద్ద పేరండి. ఇక్కడ శతమానం భవతి ఆ సాంగ్ కూడా ఒక చిన్న బిట్ అయితే తీయడం జరిగిందండి. ఈ లాకులు చాలా బాగుంటాయి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ప్రజెంట్ మనం కపిలేశ్వరం అనే గ్రామంలో ఉన్నానండి. ఈ కపిలేశ్వరపురం అనే గ్రామం చాలా బాగుంటుంది. ఈ విలేజ్లోనూ బాలకృష్ణకి నటించినటువంటి పెద్దన్నయ్య, అలాగే సూత్రధారులు, రాజు రాణి, నేనే రాజు నేనే మంత్రి, అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలు రాజుగారి దివాణంలో షూటింగ్ జరిగిందండి. రాజుగారి దివాణంలో షూటింగ్ జరగడమే కాకుండా ఈ కపిలేశ్వరపురం అనే గ్రామంలోనూ చాలా మండువలోగులు ఉన్నాయండి. ఈ మండువలోగుల్లో ఒక మండువలోగులో మాత్రం రీసెంట్గా రాజు రాణి మూవీ అని కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగిందండి. నేను ఈ వీడియోలోను ఎక్కడెక్కడ షూటింగ్ లొకేషన్ జరిగిందో అన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ వీడియో మాత్రం మర్చిపోతున్నారండి. మీరు నాకు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా చాలామందికి చేరుతుందండి. నేను ఏమీ కోరుకోవట్లేదు, జస్ట్ ఒక లైక్ మాత్రమే. వీడియో చూడంగానే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేద్దాం, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే చూస్తున్నానండి. అండి ఏంటి మొత్తం అందరికీ టిఫిన్లు కాఫీలు గట్టా నేనియా అన్నీ అయిపోయినాయి. చక్కగా తీరుబాగా కూర్చున్నారు చాలా పక్కనే, చాలా బాగుంటుంది. ఈ కపిలేశ్వరపురం అనే ఊరు మాత్రం చాలా ఫేమస్ అయింది. మరి మీకు తెలుసో తెలియదు కానీ ఈ మధ్యన ఇక్కడ షూటింగ్స్ ఏం జరిగినాయండి ఇక్కడ కపిలేశ్వరపురంలోనే. ఇక్కడ రాజుగారిది దివాణం ఉన్నదండి. ఇక్కడ ఎక్కడండి అది? ఇంకా ఇటువైపు వెళ్ళాలండి, వెళ్ళగలండి, కిలోమీటర్ వెళ్ళాలండి. మొత్తం ఊరంతా ఇటు పక్కన ఉందండి. ఇక్కడ ఇలాగ ఎదరికే ఉందండి. ఇలాగా ఈ కపిలేశ్వరపురం అంటే ఎంట్రన్స్ అండి ఇది. అసలు ఈ కపిలేశ్వరపురంలో ఫేమస్ ఏంటండి అసలు? రాజుగారి దివాణం అండి. రాజుగారి పేరు ఏం పేరండి? సత్యనారాయణ గారా? ఏమంటే అక్కడ మామూలుగా అక్కడ షూటింగ్స్ ఏమైనా జరుగుతాయా రాజుగారి దివాణంలోనా? ఏమేమి షూటింగ్ జరిగినాయి అక్కడ? బాలకృష్ణ సినిమా అండి. పెద్దన్నయా?
ఓకే. ఇక్కడేమో సత్మాన్ భవతి షూటింగ్. పెద్దన్నయ్య సతమానం భవతి. సత్మాన్ భవతి అని సాంగ్ తీశారండి అక్కడ. ఎక్కడ ఎదరా? దివాణంలో పెద్దన్నయ్య. ఇంకేం తీశారండి? సతమానం భవతి. ఇంకా ఏమైనా షూటింగ్ జరిగిందండి? కానీ మీ ఊరికి ఆనుకుండి కాలం మాత్రం చాలా బాగుందండి చూడడానికి. కాల పక్కన మళ్ళీ గోదావరి పక్కనే ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ ఒకటి. చాలా బాగుందండి కపిలేశ్వరపురం అయితేనే. ఇంకా ఎదరికెళ్తే ఇంకా మంచి మంచి లొకేషన్స్ కనపడతాయండి మనకి. ఇంకా మా పురాతనమైన ఏమన్నా పాత భవనాలు కానీ లేదంటే పురాతన కట్టడం అయితే ఇదేనండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఉంటుందండి. చాలా పెద్దది. ఓల్డ్ అండి. ఓల్డ్ అది మీరు అది తీసుకోవచ్చు. ఇంకా మండువా లోగులు కట్ట ఏమైనా ఉంటాయండి అక్కడ? మండువా లోగులు ఉంటాయండి. అదే అక్కడ జమీందార్ గారి ఇల్లు ఉంది కదా, అక్కడే మొత్తం మండువాలు అన్ని కనబడతాయి. మండువా లోగులు అండి. ఇంకా కొంచెం ఎదరికెళ్ళాలండి. ఇంకా పెద్ద సెంటర్ ఎదుర్కొందా? వేద పాఠశాల అన్నీ ఉంటాయండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఏమంటే ఇక్కడ రాజుగారి దివాణం ఎక్కడండి? ఇలాగ వెళ్ళిపోవాలా? ఇలాగా లోపలికి వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి? ఉంటారండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. మనకి కనిపిస్తున్న ఈ జమీందారు గారి దివాణం మొట్టమొదటి వారసులుగా పట్టాభి రామయ్య గారు చాలా పనులు చూసుకున్నారండి. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన కుమారులు అయినటువంటి SBVK సత్యనారాయణ గారు ఈ యొక్క దివాణం బాధ్యతలు తీసుకున్నారండి. ఇదే ప్లేస్లోనూ పెద్దన్య మూవీ షూటింగ్ అయితే చేయడం జరిగిందండి. ఒక ఫైట్ ఒకటిని కొన్ని సీన్స్ ఇస్తారు. ఆ క్లిప్పింగ్ మీ గురించి చేస్తాను చూడండి. ఆ రామకృష్ణ ప్రసాద్ గారు పేరుకు మాత్రమే జిల్లా పరిషత్ చైర్మన్ అని చూడండి. వాళ్ళ తమ్ముళ్ళు భాస్కర్ రాయుడు గారితో కలిసి మీ పేదవాళ్ళందరినీ బాగు చేయడం కోసమని వాళ్ళు కొత్తగా కట్టబోయే ఇదే దివాణం దగ్గర ఇదే రోడ్లో సూత్రధార్ అనే మూవీలో కైకల సత్యనారాయణ గారిని ముట్టడించి చాలామంది కర్రలో కత్తులు పట్టుకుని వచ్చిన సీన్ ఇక్కడ వేశారండి. ఆ క్లిప్పింగ్ మీ గురించి చేస్తాను చూడండి. ఏమిటిది? ఎవరి మీదకి దౌర్జన్యం? తిరుమల కలెక్టర్ గా నీకు చాలా అధికారాలు ఉండొచ్చు, కానీ ఈ రోజు మమ్మల్ని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయి. నేను ప్రభుత్వ అధికారిని. చూశారు కదండి మూవీ లొకేషన్ అయితేనే. అసలు ఎలా ఉందంటే ఈ దివాణం ఒక ఇంద్రభవనాన్ని తలపించే మాదిరిగా ఉందండి. అయితే ఒకటి, దీంట్లోకి వెళ్ళడానికి అయితే ఎవరికి ప్రవేశం లేదండి. కనీసం బయట నుండి ఫోటో తీసుకుంటానన్నా కానీ నాట్ అలౌడ్ అండి. అసలు ఫోటో కూడా తీసుకునలేదు. అలాంటిది నేను చాలా సీక్రెట్గా ఈ వీడియో తీయడం జరిగిందండి. పెద్దన్య మూవీలో నుంచి ఇందాక ఒక క్లిప్పింగ్ చూసాం కదండి. ఇప్పుడు ఒక ఫైట్ సీన్ లోపల తీశారండి. ఆ లోపలికి మనం వెళ్ళలేకపోయాము. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మనం ఏది చూపిస్తాం చూడండి. చూసారు కదండి మూవీ లొకేషన్స్ అయితేనే. ఎలాగుండి మూవీ లొకేషన్ అలా యాజ్ రీజ్గా నేను మీకు చూపించడం జరిగిందండి. అలాగే ఈ దివాణం యొక్క ఈ మూల స్తంభాల గురించి, ఈ ఆర్చుల గురించి చూడండి. ఇంటీరియర్ కానీ అవుట్డోర్ కానీ ఎంత బాగా కట్టారో. దగ్గరగా దీనికి 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రాజుగారి దివాణం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అసలు. చాలా సినిమాల్లో ఇంకా షూటింగ్ జరిగింది కానీ కొన్ని మూవీస్ అయితే మనకు తెలియలేదండి. మొత్తం స్తంభాలు కానీ ఆర్చ్ కానీ మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగా కట్టారో. ఇలాంటి పురాతనమైనటువంటి ఈ రాజుగారి దివాణాలు చాలా అరుదుగా ఉంటాయండి. అసలు ఈ ఊర్లోనూ ఈ గ్రామంలోనూ ఈ యొక్క రాజుగారి పేరు కానీ లేదంటే ఈ యొక్క జమీందారు గారి పేరు కానీ చెప్తుంటే అసలు ఒక స్కూల్స్ కానీ, ఒక వేద పాఠశాల కానీ, ఒక అన్నదాన సత్రం కానీ, ఒక కాలేజ్ కానీ ప్రతిదీ కూడా జమీందారు గారి పేరు మీద ఉన్నాయన్నీ కూడాను. ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మనకి చూపిస్తాను. వీడియో అయితే చూస్తున్నానండి. ఇదిగోండి మనకు కనిపిస్తున్నది పంచాయతీ కార్యాలయం అండి. ఈ పంచాయతీ కార్యాలయం 145 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పంచాయతీ కార్యాలయం అండి. ఇవన్నీ కూడా జమీందారు గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదండి. మొత్తం ఈ ఊరంతా కూడాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలను. 1879లో కట్టినటువంటి పురాతనమైన బంగ్లా పెంకుటిల్లు కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితేనే. అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి వీడియోని.
ఈ కపిలేశ్వరపురం గ్రామాన్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక రావులపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కి కొంచెం లెక్క వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో నుంచి ఇలా మనకి ఈ కపిలేశ్వరం రావడానికి, కోటిపల్లి రావడానికి, అలాగే యానం అక్కడి నుంచి 50 కిలోమీటర్లు అండి. చాలా బాగుంటుంది ఈ గ్రామం ఇదని. కపిలేశ్వరపురం గ్రామంలో మనకు చూస్తున్న ఈ మండువా లోగులు కానీ, లేదంటే పురాతనమైన ఈ యొక్క పెంకుటిల్లు కానీ చూస్తుంటే అసలు ఇలాంటివి ఇంకా ఉన్నాయా అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందండి. ఒక విషయం చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా ఇలాంటి పాత మండువా లోగులు ఉంటే అవన్నీ తీసేసేసి కొత్తగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటే వాటికి అలా చేయడం వల్ల మొత్తం గ్రామంలో ఉన్న పాత అన్నీ కూడా పోయి ఇలా కొత్తగా ఏర్పడటం మొదలైందండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీ 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 వనుపులమ్మ తల్లి గ్రామదేవత ఆ గుడి అండి ఇది. ఈ గుడి దగ్గర చాలామంది భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారండి. ఊరికి మధ్యలో ఉన్న ఈ గుడి దగ్గర నుంచి కూడా మనకు కనిపిస్తున్న ఈ అందమైన ఈ బంగ్లాల్లో కానీ, లేకపోతే ఈ యొక్క బిల్డింగుల దగ్గర కూడా చాలా మూవీస్ అయితే ఇక్కడ చిన్న చిన్న సీరియల్స్ కానీ అవన్నీ కూడా తీయడం జరిగిందండి. అయితే ఈ కపిలేశ్వరపురం అనే గ్రామంలోనూ మొత్తం గ్రామం అంతా చూసినా కానీ ప్రతి చోట కూడా మనకి అందమైన భవనాలు, పాత భవనాలు అన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయండి. మనకు కనిపిస్తున్న ఈ బంగ్లా పెయింటింగ్లో మాత్రం రాజు రాణి అనే మూవీ రీసెంట్గా షూటింగ్ జరిగిందంటండి. ఈ రాజు రాణి అనే మూవీ ఎంత వెతికినా సరే దాంట్లో ఉన్న క్లిప్పింగ్ అయితే మనకు దొరకలేదండి. రాజు రాణి పేరు మీద చాలా మూవీస్ ఉండడంతో మనకి ఆ మూవీ అయితే కనపడలేదు. యాజ్ ఈజీగా సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ ఇదే ఇంట్లో కూడా ఒక 4 days 5 days మొత్తం మూవీ అంతా కూడా చాలా వరకు కొన్ని సీన్స్ అన్నీ కూడా ఇదే ఇంట్లో తీయడం జరిగిందండి. మనకి శతమానం భవతి మూవీ తీసిన ఒక మండువా లోగులు మాదిరిగా కొడుతుందండి ఇది. ఒకవేళ మీరు సినిమా చూడండి, సినిమా చూసినట్లయితే కనుక ఈ క్లిప్పింగ్ కనుక మీకు ఎక్కడైనా దొరికితే కనుక దాంట్లో మనకి ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాదండి, ఎక్కడ చూసినా సరే చూడండి మనకి పురాతనమైన ఇల్లు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఇలాంటి హౌసెస్ కానీ, లేదంటే మీకు నా సబ్స్క్రైబర్స్ కానీ, నా వ్యూవర్స్ కానీ ఎవరైనా ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మీ యొక్క ఊర్లోనే ఎక్కడైనా మండువా లోగులు ఉంటే నాకు చెప్పండి. ఎక్కడైనా మూవీ లొకేషన్స్ ఉన్నా కూడా చెప్పండి. నేను అక్కడికి వచ్చి వీడియో చేయడానికైతే నాకు చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి అక్కడ కంపల్సరీ లొకేషన్ మీరు చూసే ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చి నేను వీడియో చేయగలుగుతానండి. చూడండి, ఇలాంటి మండువా లోగులు చాలా బాగున్నాయి కదండి. ఈ వీడియోలో నేను స్కూల్స్, కాలేజీలు చూపించలేకపోయాను. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కిపోయిపోవడం వలన చూపించలేకపోయానండి. మనకు కనిపిస్తున్న పుష్కరాల రేవు అండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చెప్పారు కదండి, ఇక్కడ ఆ మినపగుళ్ళు గురించి ఇక్కడ యాడ్లు ఎక్కువగా తీస్తారని. చాలా బాగుంటుందండి పుష్కరాల రేవు అయితేనని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.